హలో ఫ్రెండ్స్, నమస్తే వెల్కమ్ కువైట్ మాలియా, వెల్కమ్ కువైట్ సిటీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? చూడండి, నేనైతే సాటర్డే ట్రిప్ బక్రీద్ హాలిడేస్ సందర్భంగా మాలియాకైతే వెళ్ళటం జరిగింది. మాలియాలో సూపర్ ప్లేస్ అయితే మీకు చూపించబోతున్నాను. వెల్కమ్ మాలియా. చూడండి, మాలియాలో అడుగు పెడతానే షాపింగ్ లెక్కైతే దూరేశారు మా సిస్టర్స్ అందరూ. ఇక్కడైతే మన ఇండియన్స్ అందరూ ఓన్లీ ఫ్రైడే రోజు మాత్రం ఇక్కడ మీట్ అవుతారు. నేనైతే ఫ్రైడే రోజు ఎప్పుడు వెళ్ళలేదండి మాలియాకు. ఇప్పుడు హాలిడేస్ అని, బక్రీద్ హాలిడేస్ సందర్భంగా నేనైతే మాలియాకు అయితే ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళాను. వాళ్ళైతే ఇక్కడ ఈ షాపు ఆ షాపు అని మాత్రం మొత్తం తిరిగేశారండి. చూడండి, అన్ని నగల షాపులు, బట్టల షాపులు, ఎన్నెన్నో షాపులన్నీ ఉన్నాయి. నేను ఎక్కడికి వెళ్ళినా మా ఫ్రెండ్స్కి అయితే చూపించడం నాకు బాగా అలవాటు అయిపోయింది కదా. అందుకనే నేను వెళ్ళినాను కదా మాలియాకి ఫ్రెండ్స్తో, మీకు కూడా చూపించాలని వీడియో అయితే కష్టపడి అయితే నేను తీశాను ఫ్రెండ్స్. మీరైతే చూడండి, చూసి ఎంజాయ్ చేయండి ఎలా ఉందో వీడియో. మాలియా అంతా అయితే ఒక చుట్టూ అయితే తిరిగేశారండి ఫ్రెండ్స్ అంతా. అమ్మాయిలే, మా రూమ్మేట్స్ ఫ్రెండ్స్, మా హాస్టల్లో ఉండే అమ్మాయిలు అందరూ. వాళ్ళతో పాటు నేను వెళ్ళాను, ఎందుకంటే వీడియో తీసి మీకు కూడా చూపించుదామని. కువైట్లో మన ఇండియా మాదిరి ఉండే షాపింగ్ మాల్స్ ఇవన్నీ మన ఇండియా వాళ్ళవే. మన ఇండియా వాళ్ళు తీసుకున్న ఐటమ్స్. నేనైతే ఒక షాప్ లేకైతే వెళ్ళాను ఫ్రెండ్స్. ఏం తీసుకున్నామని చెప్పి నేను ఆలోచిస్తుండగా నాకైతే ఈ బుట్ట కమ్మలు అయితే బాగా నచ్చాయి. ఏం బుట్ట కమ్మలు తీసుకున్నామని ఇటు అటు తిప్పి ఆఖరికి ఒక జత అయితే మాత్రం నేను సెలెక్షన్ చేసుకున్నాను. ఆ బుట్ట కమ్మలు అయితే చూడండి ఎలా ఉన్నాయో. ఈ బుట్ట కమ్మలు అయితే నేను సెలెక్షన్ చేసుకున్నాను. ఆఖరికి ఈ బుట్ట కమ్మలు అయితే నేను తీసేసుకున్నాను. ఆ బుట్ట కమ్మలు ఎంతో రేట్ అని మాత్రం అనుకోకండి, అవి 1 దినార్ అండి ఫ్రెండ్స్. మన బడ్జెట్ కు ఆ బుట్ట కమ్మలే ఎక్కువలేండి, మనకు అంత లేదులేండి. ఆ బుట్ట కమ్మలే మనకైతే ఎక్కువ. అవి వేసుకుంటే చాలు మన అందానికి. ఏం చేద్దాం, తర్వాత ఆ షాపింగ్స్ అయితే అయిపోయింది. ఇంకా పెద్ద షాపింగ్ మాల్ ఉందండి. ఆ పెద్ద షాపింగ్ మాల్ లో అయితే దూరేసాము, ఎందుకంటే ఎక్కువ వేడి ఉన్నది దానివల్ల. అక్కడైతే ఎక్కువ కూలింగ్ ఉంటుందని. ఈ షాపింగ్ మాల్లో మొత్తం చాక్లెట్లు, కింద షర్దాప్లో మనకు కావలసిన బట్టలు, షూ ఎన్నో రకాలు ఉన్నాయండి. అక్కడ ఒక బ్రదర్ని అయితే నేను అడిగి వీడియో తీసుకుంటానని అడిగాను. తీసుకోమని అయితే చెప్పారండి. ఎందుకంటే చాక్లెట్లు, బిస్కెట్స్ మీకైతే తీసేలేను కదా, కనీసం మీకు చూపిద్దామని చాక్లెట్స్, బిస్కెట్స్, రకరకాల చాక్లెట్లు అండి, తర్వాత డ్రై ఫ్రూట్స్, అలాంటివన్నీ ఇక్కడ ఎలా ఉంటాయో, ఎలా అమ్ముతారో మీకు కూడా చూపించాలి కదా. మా సిస్టర్స్, బ్రదర్స్ అందరూ ఉన్నారు. అందుకనే నేనైతే ఇక్కడికి వచ్చి ఈ వీడియో అయితే తీసాను ఫ్రెండ్స్. నేను చూపించలేను కాబట్టి అందుకనే వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. చూడండి ఎలా ఉన్నాయో. ఇవి ఎండు ద్రాక్ష, డ్రై ఫ్రూట్స్ రకరకాలు, చాక్లెట్లు, ఇవి ద్రాక్ష, నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష, బిస్కెట్లు, చాక్లెట్లు, డ్రై ఫ్రూట్స్ చాలా రకాలు ఇలా షాప్లో అయితే ఇలా పెట్టేసి ఉంటారు. మనకు కావాల్సినవన్నీ మనము అడిగి రేట్లను బట్టి తీసుకోవచ్చు. రేట్లు మటుకు చాలా రేట్లు అలా అన్నమాట. మన ఇండియా డబ్బులు అయితే 1000 రూపాయలు, 1500 పడుతుంది. నాకు తెలిసిన వరకు డ్రై ఫ్రూట్స్ ఇవంతా మన ఇండియాలోనే తీసుకోవడమే మంచిది. ఇవే అనుకుంటున్నారా? ఇంకా ఉంది షాపింగ్. చూడండి, ఖర్జూరం. ఈ ఖర్జూరంతో ఇక్కడ వరకే అయితే లాస్ట్ అయిపోయింది. ఇంకా షర్దాప్లేక్ అయితే మనం వెళుచున్నాము. అక్కడ రకరకాల బట్టలు, రకరకాల షూలు ఉన్నాయి. ఏమేమి తీసుకుంటారు మా సిస్టర్స్ అవైతే చూస్తున్నాము. వాళ్ళు తీసుకోవాలని, ఎందుకంటే వాళ్ళు ఇంటికి వెళ్తున్నారు కదా ఫ్రెండ్స్. అందుకనే కిందికైతే మనం వెళ్ళిపోచున్నాం షర్దాప్లేకి. అక్కడికి వెళ్తానే ఇంకా వీళ్ళు షూ మీద పన్నారు. రకరకాల చెప్పులు చూడండి ఇవన్నీ. ఈ చెప్పులు వెనుక పక్క అయితే ఇంత రేటు అని రాసింటారు. ఎంత రేటు అనుకునేరు. దినార్ నూసు ఎంత రేట్ అయితే అంత రేట్ అయితే రాసి పెట్టింటారు. ఆ రేటుని చూసి మనమైతే ఏ షూ కావాలనో, ఏ చెప్పులు కావాలనో తీసుకోవచ్చు. రకరకాల బ్యాగులు అన్నిటి మీద రేట్లు అయితే రాసి పెట్టింటారు.
ఇదంతా షాపింగ్ అయితే చేస్తూ చూస్తూ తిరుగుతూ ఏమేం కావాలనో కొనుక్కుంటూ అలా అయితే వెళుతూ నేను కొద్దిసేపు ఆడుకుంటూ అలా గడిపేశాను. ఇక్కడైతే చూడండి, ఇది బాగుంది కదా, ఇది జారుడు బండలాగా. జారుడు బండ అయితే కాదండి, ఇది కూడా లిఫ్ట్ మాదిరి. నాకైతే బాగా నచ్చింది, అందుకని పైకి కిందికి కొంతసేపు అయితే ఆడుకున్నాను నేను. బాగుంది కదా. వీడియో తెమ్మని ఫ్రెండ్ని అయితే వీడియో తీసేది సరిగా చేత కాదంట, అందుకే అలా ఎలా తిప్పి వీడియో అయితే తీసేసింది. ఇంకా నేను కనిపిస్తే వీడియో తీసుకోవడం అయితే నాకు వీడియో తీసుకోవడానికి అవకాశం అయితే లేకపోయా. మళ్ళా తర్వాత అక్కడ ఇక్కడ తిరిగి మళ్ళా నగల షాపుల్లో అయితే వచ్చారు. ఆ నగలు ఈ నగలు ఈ నగలు ఆ నగలు అంటూ మాట్లాడి ఆఖరికి ఈ నగలు చూస్తూ నగలు పెట్టుకొని ఒక వీడియో తీసుకోండి అని చెప్పి మళ్ళీ ఆ నగలు పెట్టుకొని వీడియో తీసుకొని ఆ నగలు తీసుకున్నామా వద్దా అని ఆలోచించి అయితే మళ్ళా వెనక్కి వచ్చేసాము. నగల పిచ్చితో ఇక్కడికైతే సమాప్తమైందే గాని మళ్ళా ఇంకో షాపులు అయితే దూరినారండి ఈ సిస్టర్స్ అక్కలైతే. ఏమన్నా ఒక తాగుకు పోయితే గమ్మునుంటారా ఏంది? ఆ రోజంతా షాపింగ్ లోనే గడిపేశారు. ఏ షాప్ లో అనుకుంటున్నారా? బట్టల షాప్ లో దూరేశారండి. మళ్ళా ఆ బట్టలు ఈ బట్టలు ఈ డ్రెస్సులు ఆ డ్రెస్సులు అని 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 తిరిగి ఆఖరికి ఏయో ఒకటైతే కొన్నారు. కొనేసి మళ్ళా బయట వచ్చినామండి. మళ్ళా బయట వచ్చి ఇంకా ఏం చేయాలో చెప్పండి. చూడండి, నేనైతే మీకు చూపించడానికి ఇలా ఉంటుందని వీడియో అయితే తీస్తున్నాను. వాళ్ళైతే ఈ బట్టలు ఆ బట్టలు అని కొన్నారు. కిందికైతే వెళ్తున్నాము. ఆ బట్టలు ఈ బట్టలు మీరు కూడా చూడాలి కదా ఎలా ఉన్నాయో, అందుకని మీకు కూడా చూపిద్దామని. చూడండి మై ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో షర్దాప్లో బట్టలు అయితే. నేనైతే వీడియో తీసుకుంటూ కింద మింద పడుతూ అట్లా వాళ్ళ వెనకన్నా పడకెత్తుతూ వెళ్తూ ఉన్నాను. చూడండి ఎలా ఉంటుంది అక్కడ కూడా. మన ఇండియాలో మాదిరి అన్నీ దొరుకుతాయండి, ఇబ్బంది ఏమీ లేదు. ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. వేరే సిస్టర్స్ అయితే అడిగారు అక్కడ ఎలా ఉంటుందని కదా, అందుకనే నేను తిరిగిన ప్లేస్ అల్లా చూపించాలని వీడియో అయితే తీసి పెడుతున్నాను. కానీ నుంచి బయట అయితే పడిపోయామండి. బయట వచ్చేసినామా, అక్కడ ఇప్పుడు కొత్తగా బ్రిడ్జ్ అయితే నిర్మించారు కదా మాలియాలో. ఆ బ్రిడ్జ్ అయితే ఎక్కి ఆ పక్కకి దిగితే అక్కడ మేము బస్ ఎక్కాలండి. మళ్ళీ బ్రిడ్జ్ ఎక్కే ముందు ఈ వస్తువులు ఈ బజ్జీలు అవి తీసుకొని తినేసి మళ్ళీ బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ వీడియో తీస్తూ మీకు చూపించాలని వీడియో తీస్తూ వెళ్తున్నాను. చూడండి, కొత్తగా నిర్మించిన బ్రిడ్జ్ అయితే ఇదే ఎలా ఉందో చాలా బాగుంది. ఇక్కడ అందరూ టిక్ టాక్స్ యూట్యూబ్స్ అలాంటివన్నీ వీడియోలు చాలా రకాలైతే తీసుకుంటూ ఇక్కడ ఉంటారు. ఫ్రైడే అయితే ఈ బ్రిడ్జ్ అయితే నిండిపోతుందంట. మనమైతే ఫ్రైడే ఎప్పుడు వచ్చింది లేదు కానీ నేను అసలు మాలియాకైతే ఎప్పుడు రాను. మీరంతా అంటే మా ఫ్రెండ్స్ అంతా అడిగారు కదా వీడియో తీసి పెట్టండి కువైట్లో ఎలా ఉంటుందో అని. అందుకని చెప్పి నేను అదే పనిగా ఇంకా హాలిడేస్ కూడా ఇచ్చారు కదా మనకు బక్రీద్ సందర్భంగా అని మాలియాకైతే వచ్చి అదే పనిగా వీడియోలు అయితే తీసి పెడుతున్నాను. ప్లీజ్ మీరంతా స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే చూడండి. లాస్ట్లో అయితే స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పాను. ప్లీజ్ అండి అందరూ ఈ వీడియో చూడండి. ఎందుకంటే నేను అదే పనిగా వచ్చి నేను ఎప్పుడూ రాను, వచ్చి ఫ్రెండ్స్ కోసం అయితే ఈ వీడియో తీసి అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఎలా ఉంటుందో మీరు కూడా చూడాలి కదా. నేను ఒకటే చూస్తే ఎట్లా, మీరు కూడా చూడాలి కదా. ఇంకా మీకు చూపించాల్సిన ప్లేసులు చాలా ఉన్నాయండి. చూపిస్తానండి. ఈ వీడియో ఈసారికి అయితే చూస్తే ఎంజాయ్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా ఏంటి ఫ్రెండ్స్? ఈ బ్రిడ్జి ఎక్కి దిగి నడిచే కిందికే ఒక ½ అవర్ అయితే పట్టిందండి. నేను ఎక్కలేక ఎక్కానండి. మళ్ళీ ఈ బ్రిడ్జ్ దిగేశాక మళ్ళా షాపింగ్ మాల్లో దూరారు ఈ అక్కలు. ఆ షాపింగ్ మాల్లో దూరి ఈ వస్తువు ఆ వస్తువు అని కొన్నారు. నా పని ఏమనుకుంటున్నారా? నా పని అయితే వీడియో తీసే పని అండి. అందుకనే నేనైతే వీడియో తీస్తూ మీకు చూపించడానికైతే వీడియో తీస్తూ వాళ్ళ వెనకనైతే పరిగెత్తానా. వాళ్ళైతే సామాన్లు ఇవి అవి అయితే కొన్నారు. ఇంకా లోపలికైతే ఈ షాపింగ్ మాల్లోకైతే మనం వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ఎలా ఉంటుందో ఫ్రెండ్స్. మీరంతా ఆ లిఫ్ట్ పైకి కిందికి వెళ్తుంది. తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ అయితే సరుకులు ఏం కొనుక్కోవాలనో చూస్తున్నారు. రేట్లను బట్టి తీసుకుంటారు కదా, అందుకనే. ఇదైతే ఆ బ్రిడ్జ్ దిగుతానే గ్రాండ్ డైపర్ మార్కెట్ అండి. ఇక్కడ బాగానే ఉంటాయి, ఆఫర్లు పెట్టింటారు. అందుకని ఆ అక్కలంతా ఇక్కడైతే దూరినారు. వాళ్ళని పక్క నేను వీడియో అయితే తీసుకుంటూ వెళ్ళాను.
ఇక్కడ బాగుంది కదా. ఈ ఎక్సలేటర్ అయితే ఇలా ఈ పైకి అయితే వెళ్ళిపోయాము మేము. ఇదే అండి ఇక్కడైతే పరిస్థితి. ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడ చూసేదానికి వ్యూ కూడా వెరీ నైస్. ఎలా ఉందో చూడండి. చాలా జనాలతో అలా ఉంటుందంట. కానీ ఇప్పుడు కొంతమందే ఉన్నారులేండి. జనాలు ఉన్నారు కానీ ఇప్పుడైతే కొంతమంది అంట. ఇంకా చాలా మంది జనాలు ఉంటారంట. అదంట అప్పుడు జనాలంటే. ఈ షాపింగ్ మాల్ కూడా మీరు చూడాలి కదా. అందుకనే ఈ షాపింగ్ మాల్లో కూడా అక్కోళ్ళు దూరినారు. నేను కూడా వాళ్ళ వెనక పక్క ఫోన్ పెట్టుకొని అయితే దూరినాను. కానీ ఇక్కడైతే ఒకటైతే నాకు బాగా నచ్చింది. ఏంటి అనుకుంటున్నారా? ఈ చెట్లు అయితే చాలా అందంగా చక్కగా పచ్చగా చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా. అందుకనే కొంతసేపు అక్కడే నిలబడి చూశాను. ఇక్కడ బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. లోపల కూడా చూడండి ఎన్ని సరుకులు ఉన్నాయో. ఇంకా మళ్ళా లోపల కూడా షాపింగ్ చేసి తిరిగి ఏం కావాలనో అవంతా తిరిగి తీసుకున్నారు. కానీ ప్రతి ఒక్క ఐటెం మన ఇండియా వస్తువు అయితే ఇక్కడ చాలా ప్రతి ఒక్క వస్తువు అయితే దొరుకుతాయి. నేనైతే ఒక షార్ట్ వీడియోలో ఫ్రూట్స్ కూడా పెట్టాను చూడండి ఫ్రెండ్. ఏం ఫ్రూట్స్ ఎలా ఉంటాయని కొన్ని ఫ్రూట్స్ అయితే నేను వీడియో తీసి పెట్టాను. ఇక్కడైతే మిల్క్స్ ఇవి అవి చాలా రకాలైతే దొరుకుతాయి. చూడండి ఈ వీడియోలో ఏమేమి ఎక్కడ తిరిగామో అంతా. అలాగే ఈ వీడియో మీకు ఎలా ఉందో కూడా చెప్పండి. ఎందుకంటే నేను తిరిగిన కొన్ని ప్లేస్లు అయితే నాకు నచ్చిన ప్లేస్లు ఏవి తిరుగుతానో అవి నా ఫ్రెండ్స్కి కూడా చూపించాలనేది నా ఆశ. అందుకనే మీకోసం అయితే ఈ వీడియో తీసి మీరు చూడాలనే నేనైతే ఈ వీడియో తీసి పెడుతున్నాను. ఇక్కడ దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదు. సన్నగా చూడండి గెమిలోకి పోయినట్టు ఉండదు కదా ఇక్కడ. ఇవన్నీ సరుకులే. ఇదే ఇంకా లాస్ట్ అండ్ అయిపోవచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా ఉందో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కూడా చెప్పండి. మీకు నచ్చిందో లేదో, ఎందుకంటే నేను తీసాను కదా తిరిగి మీకు నచ్చిందో లేదో నాకు తెలియాలి కాబట్టి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి, బాయ్.